ఫ్రెండ్స్, మన చంద్రముఖి జ్యోతిక గారు తన పిల్లల్ని బొద్దింకల్లా పెంచుతారట. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్ ప్రొటెస్టుల పైన ఆవిడ మళ్ళీ స్పందించారు. నేను ఎప్పుడూ దేశ భవిష్యత్ అయిన యువత వైపే ఉంటాను, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం యువత సాధించిన గొప్ప విజయం అని చెప్తూనే అభిజిత్ దీప్కే, సోనం వాంగ్చుక్లను చూస్తుంటే నాకు స్ఫూర్తి కలుగుతోంది. నా పిల్లల్ని కూడా అభిజిత్ దీప్కే లాగా, సోనం వాంగ్చుక్ లాగా పెంచాలనుకుంటున్నా. పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల్ని అలాగే పెంచండి అని చెప్పి ఈవిడ ఉచిత సలహాలు ఇస్తోంది. అంతేకాదు, యువత మొత్తాన్ని ఏకం చేసి వారిలో పోరాడే తత్వాన్ని తీర్చిదిద్దినందుకు కాక్రోచ్ జనతా పార్టీకి ధన్యవాదాలు అని కూడా చెప్పుకొచ్చింది ఈవిడ. మా జ్యోతిక గారు, ఇక్కడ స్టూడెంట్స్ వేరు, కాక్రోచ్ జనతా పార్టీ వేరు. స్టూడెంట్స్ అనేవాళ్ళు నీట్ పేపర్ లీక్ పైన వాళ్ళ నిరసనలు తెలియజేశారు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రాడికల్స్ గ్రూప్. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రొటెస్టులు చేపట్టింది. నువ్వు మెచ్చుకుంటున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎవరి కోసం పనిచేస్తోంది, వీళ్ళ వెనక ఎవరున్నారు అనేది తెలుసా? గ్రేటా థన్బర్గ్, జెర్మీ కార్బిన్, జాన్ కుసక్ వీళ్ళంతా ఒక గ్లోబల్ టూల్ కిట్గా మారి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే కుట్రలు పన్నుతుంటే వాళ్ళ కుట్రల్లో పావులుగా మారిన వాళ్ళు ఈ అభిజిత్ దీప్కే, సోనం వాంగ్చుక్. వీళ్ళేదో పెద్ద దేశభక్తులైనట్లుగా, స్వతంత్ర సమరయోధులైనట్లుగా నీ పిల్లల్ని కూడా వీళ్ళలా పెంచుతావా? పెంచమ్మా, పెంచు. నీ పిల్లల్ని కూడా ఒక ఒసామా బిన్ లాడెన్ లాగా, సద్దాం హుస్సేన్ లాగా, దావూద్ ఇబ్రాహిం లాగా పెంచు. నా పిల్లల్ని కూడా దేశ ద్రోహులుగా పెంచుతాను, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రల్లో భాగస్వామ్యాలను చేస్తాను అని చెప్తున్నావు చూడు. నిజంగా సాల్యూట్ అమ్మా.